కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ గ్రంథాలు తెరచి పరిశీలన చేయాలని మీకు నేను మనవి చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై యుండుడి. మనము చదువుకునే వాక్య భాగంలో ఒక ప్రోత్సాహకరమైన మాట, అదే సమయంలో ఖచ్చితంగా మనం వెంబడించాల్సినటువంటి హెచ్చరిక జ్ఞాపకం చేయబడ్డాయి. ప్రోత్సాహకరమైన మాట ఏమిటంటే, ప్రభువునందు మనం చేస్తున్నటువంటి పని ప్రయాసగా మనం అనుభూతి చెందుతున్నటువంటి క్రియ. వాస్తవాలు ప్రభు కోసం పడే కష్టం కాదు. మనుషులే కనుక చాలా ప్రయాస పడిపోతున్నాడు ఎవరైనా అనుకుంటే ఆ ప్రయాసం వ్యర్థము కాదు అని భక్తుడు మనకి ప్రోత్సాహకరమైన మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్కరూ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడతారు. నువ్వు చేయాల్సిన పని మరొకరితో చేయించి, నువ్వు లేదు కాబట్టి ఈయనతో చేయించాను, నువ్వు లేకపోయినా మరొకరు ఉన్నారు అనే భావన దేవుడు ఎప్పుడు కలిగి ఉండడు. మనకు మనమే దేవుని యొక్క సంకల్పంలో మన స్థానాన్ని కలిగి ఉంటాం. నీకు ఎంత పని నిర్ణయించాడో, నీకు ఏ విధమైన జీవన విధానాన్ని ఇచ్చాడో అది నీ ఒక్కలో మాత్రమే చేయగలుగుతావు. కనుక నువ్వు చేసే పని చిన్నదా పెద్దదా అని పక్కవారి దృష్టితో చూస్తే, పక్కవారితో పోల్చుకొని చూస్తే తేడా తెలుస్తుందేమో కానీ నీకు నీ దేవుడుకున్న బంధంలో నువ్వు లెక్కలు వేసుకుంటే నీకు అప్పగించిన పని చిన్నదైనా పెద్దదైనా నీవు ప్రభువు కోసం చేసిన దాని యొక్క యథార్థతను బట్టి ప్రతిఫలాన్ని పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగుగాక. కనుక పిల్లారా, మొట్టమొదటి ప్రోత్సాహం తెచ్చుకుందాం. కనుక ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎటర్నల్ స్టేట్మెంట్, నిత్య సత్యం. ప్రభువు కోసం, ప్రభువులో నువ్వే పని చేస్తున్నా, ఏ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నా, లేక దేవుని సేవలో సహకారులు అవుతున్నా, పని చేస్తున్నా, నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. నీకు బదులు మరొకరికి నీ ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడు. నువ్వు చేయలేదని నీతో ఆ పనిని మరొకరితో చేయించేశాను కాబట్టి ప్రతిఫలం ఆగిపోతుందని చెప్పడు. నీవు చేయాల్సింది నువ్వే చేయాలి, నీకు రావాల్సిన బహుమానం ప్రతిఫలం నీవే పొందుకోవాలి. అయితే ఒక హెచ్చరిక చేస్తున్నాడు భక్త పౌలు 2వ భాగంలో ఏమిటంటే, ఈ సంగతి మీరు అర్థము చేసుకుని ఎరిగి, అంటే బహుమానం ఉంది, ప్రతిఫలం ఉంది, అది వ్యర్థము కాదు అని ఎరిగి చివరిదాకా ఆ ప్రతిఫలాన్ని పొందడానికి యోగ్యులుగా బ్రతకాలి. ఆ యోగ్యతకు భక్త పౌలు పెట్టిన పేరు ఏంటంటే 3 మాటలు చెప్పాడు. నెంబర్ 1, మీరు స్థిరులుగా ఉండాలి. నెంబర్ 2, కదలని వారిగా ఉండాలి. నెంబర్ 3, కార్యము వృద్ధి చేయుటలో ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఈ 3 విషయాలు మన మనసులో మరలా తెచ్చుకుందాం. 1, మీరు స్థిరులుగా ఉండాలి, స్థిరత్వం. 2, కదలని వారిగా ఉండాలి. స్థిరులుగా ఉండడం అనే మాటకి అర్థం ఏమిటంటే, మీ జీవన విధానం కానీ, మీ భక్తి కానీ క్వాలిటీ తగ్గిపోకుండా ఉండండి అని అర్థం. క్వాలిటీ మెయింటైన్ చేయడం అంటారు చూసారా, అది స్థిరత్వం. మీ ఆశలో కానీ, భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ, ప్రార్థనలో కానీ, పరిశుద్ధతలో కానీ నిన్నటికంటే ఈరోజు బెటర్మెంట్కి రావాలి, లేదా నిన్న ఉన్నట్టుగానే ఈరోజు కూడా ఉండాలి. అంతే తప్ప తగ్గడం అనే పని చేయొద్దు. ఇది మాటకు అర్థం. యు మస్ట్ బి మెయింటైన్ స్టెబిలిటీ. ఈ కథల వారి మాటకు అర్థం ఏంటంటే, ఎన్ని ఆటుపోటులు వచ్చినా, గాలి వానలు కొట్టినా, ఆటంకాలు వచ్చినా మీరు పట్టుకున్న దాని విషయంలో గట్టిగా ఉండండి అని, కదిలిపోకండి అని, సోదరుల చేత జయించబడకండి అని, పోరాటాల్లో గెలిచేవారిగా ఉండండి. 1 క్వాలిటీ, 2వది జయ జీవితానికి సంబంధించిన మాట.
ఇక మూడవది, కాలం గడుస్తున్న కొలది చేస్తూ 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 మన మీద మనకి సెల్ఫ్ పిటి అంటాం. చాలా కష్టపడిపోయావు లేక, ఇక చాలులే, అలసిపోయిన కాడికి చాలులే, ఇక నువ్వు ఆగితే ఇంకెవరన్నా చేస్తారులే, చేసినంత కాలం చేసావులే, నీలాగా ఎవరు ప్రయాసపడలేదులే అని మనకు అనిపిస్తే ఇక చాలులే అనేటువంటి సాటిస్ఫాక్షన్కి వచ్చేస్తాం. ఇక్కడ భక్తుడు చెప్పే మాట ఏంటంటే, ప్రతిఫలం పొందగోరు వాడు ఎప్పటికీ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తిగానే ఉండాలి. చాలు కాదు, ఇక చివరి దశకు వచ్చేసినా కూడా ఇంకొంచెం చేయాల్సిందే అనుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇంకొంచెం బాగా ఉండాల్సిందే, ఇంకొంచెం చక్కగా బ్రతకాల్సిందే అనే తపన. ఇవి ఫండమెంటల్గా మనం చెప్పుకునే మూడు విషయాలు. ఇక ఈ ఆధ్యాత్మిక స్థిరత్వానికి, పోరాటాల్లో నిలదొక్కుకోవడానికి, ఎప్పటికప్పుడు భక్తి జీవితాన్ని ఒక మెట్టు ముందుకు నడిపించుకుంటూ వెళ్ళడానికి, మన జీవితంలో ఖచ్చితంగా కొనసాగించాల్సిన సంగతులు ఏమిటో, ఈ స్థిరత్వానికి, భక్తి జీవితం యొక్క దృఢత్వానికి, మంచి మాట కదా, స్థిరత్వము దృఢత్వం, తిరులు కదలవాలంటే అదే విధమైనటువంటి క్వాలిటీ మెయింటైన్ చేసేవారు భక్తిలో ఎన్ని పోరాటాలైనా పడిపోకుండా దృఢంగా ఉండగలిగేవారు. ఈ రెండింటికి సంబంధించి ఏ విషయాలలో మనం స్థిరత్వాన్ని కొనసాగించాలో వ్యక్తిగతంగా నాకు నేను చెప్పుకుంటూ ఈ మాటలు మీకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేను ఆయా సమయాల్లో చెప్తాను, మీరు కూడా వినే ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు ఆఖరిగా చేసిన రోము ప్రయాణంలో సముద్రంలో వచ్చిన తుఫాను, వారు ప్రయాణం చేస్తున్న వాడ ఎటు కొట్టుకుపోతుందో తెలియకుండా తుఫానులో చిక్కుకుపోయినప్పుడు ఇక దిక్కుతోచిన పరిస్థితుల్లో తెల్లవారే వరకు 4 లంగర్లు వేసుకుని వాడను నిలిపించారు అని అపోస్తలులు మనం చదువుతాం. యాంకరింగ్ అంటాం. 4 లంగర్లు వేసి అది ఎటు కదిలిపోకుండా, అల్ల చేత కొట్టుకుని పడిపోకుండా స్థిరముగా ఆ వాడను తెల్లవారు వరకు నిలిపించారు. ఇది అక్కడ లేఖనంలో విషయం. అలాగే మనం స్థిరముగా మన భక్తిని కొనసాగించడానికి, విశ్వాసాన్ని కొనసాగించడానికి, సేవకులు అయితే మన సేవను కొనసాగించడానికి, ఇందాక మనం చెప్పుకున్న స్థిరత్వానికి, దృఢత్వానికి అవసరమైనటువంటి ప్రముఖమైన కీలక అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో మొట్టమొదటిది, మనం విన్న, నేర్చుకున్న, వెంబడిస్తూ వచ్చిన, ఇప్పటి వరకు ఉన్న బోధ విషయంలో మనం ఎక్కడ కూడా ఒక్క మెట్టు తగ్గడానికి వీలు లేస్తే మన జీవితంలో కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చూడగలిగితే ప్రాథమికమైన అంశాల్లో మొదటిది ఏమిటంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఏంటంటే, మనం విన్న బోధ విషయంలో కొట్టుకొని పోకుండా. గమనిస్తున్నారా? ఈరోజు చాలా మంది విశ్వాసులకు వారి భక్తి జీవితానికి ఆధారమైనటువంటి స్థిరమైన బోధ లేదు, ఫండమెంటల్ ఫ్యాక్ట్స్. చాలా మంది సేవకులకు వారు చేస్తున్న సేవా పరిచర్యకి సంబంధించి వారికి అప్పగించబడిన మందను కాయడానికో, లేక వారి ముందున్న వ్యక్తులకు చెప్పడానికో ఒక ఖచ్చితమైన ప్రామాణికత కలిగిన బోధ లేదు. అందుచేత స్థిరమైన బోధ లేకుండా బ్రతుకు కట్టుకునే విశ్వాసులు కానీ, స్థిరమైన బోధను పట్టుకోకుండా బోధ చేసి సంఘాలను కట్టేద్దాం అనుకున్న సేవకులు కానీ, వారి ప్రయాసగానే మిగిలిపోతుంది. ఎందుకంటే పునాదులు లేనటువంటి ఏ కట్టడము నిలిచి ఉండదని మనకు తెలుసు. ప్రభువారు ఏం చెప్పారు? ఈయన మాటలు విని వాటి చొప్పున జరిగించు ప్రతివాడును బండ మీద పునాదులు కలిగి ఇల్లు కట్టిన బుద్ధిమంతుని లూకాసు వార్త, మత్తయి వార్త కలిపి చదువుకుంటే, లోతుగా తవ్వి బండ మీద, 2 మాటలు కలిగితే పునాదులు కలిగి. కనుక మొట్టమొదటి మనం ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ, రివ్యూ చేసుకుంటూ, నేను నమ్మేది ఏంటి అని విశ్వసించాలి. నేను దేనిని నమ్ముతున్నాను? యేసుక్రీస్తు విషయమైన నమ్మకం ఏమిటి? దేవుని వాక్యం విషయమైన నమ్మకం ఏమిటి? పరిశుద్ధాత్మ విషయమైన నమ్మకం ఏమిటి?
యేసుక్రీస్తు ప్రభువు రాకడను కూర్చిన నమ్మకం ఏమిటి? బాప్తిస్మను కూర్చిన నమ్మకం ఏమిటి? విశ్వాసమును కూర్చిన నమ్మకం ఏమిటి? ఈ ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు ఒక స్థిరమైన నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అపోస్తుల ప్రమాణం అని పూర్వం పెద్దలు చెప్పించేవారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, దేవుడు సృష్టికర్తని నమ్ముచున్నాం, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని నమ్ముచున్నాం, యేసు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను నమ్ముచున్నాం, మృతుల తీర్పును నమ్ముచున్నాం, రెండవ రాకడను నమ్ముచున్నాం, 1000 ఏళ్ల పాలనను నమ్ముచున్నాం. ఇలా చెప్పించారు. ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి. వీటి కోసం అవగాహనే లేకుండా సేవకు చేసిన వాళ్ళు కొంతమంది అయితే అసలు సంఘానికి ఆ సంగతి తెలియకుండా దేవుడికి పిల్లలు ఇస్తాడు, దేవుడిని ఇల్లు కట్టిస్తాడు, అప్పులు తీరుస్తాడని బోధలు చేసుకుంటూ సంఘాలను కట్టుకుంటూ వెళ్ళిపోయారు చాలా మంది ఉన్నారు. మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా సంఘ విశ్వాసి కాలేడు అనే మొదటి పునాది విశ్వాసులు వేయగలిగితే గుళ్ళోకి వచ్చే వాళ్ళందరూ క్వాలిటీ ఉన్న విశ్వాసులు వస్తారు. మారు మనసు బాప్తిస్మానికి సంబంధించిన బోధే లేకుండా నువ్వు గుడికి వస్తే చాలు, ఆదివారం వస్తే చాలు, కానికిస్తే చాలు, బాబు నువ్వు లేకపోతే కుర్చీ కాలేకుండా గుడి అస్సలు బాగోలేదు, ఈ వారం మీరు గుడిలో కనబడకపోతే మా మనశ్శాంతి లేదంతా రాలే పెయింటింగ్ వేసుకుంటూ బ్రతికితే చందాపేటలో డబ్బులు రావచ్చేమో కానీ ప్రభువు దగ్గర ప్రతిఫలాన్ని పొందే పరిచర్య కాదు. అందుకని మొట్టమొదట ఏది నమ్ముతున్నాము, నమ్మింది ఎంతవరకు మనలో స్థిరంగా ఉంది అనే విషయాలు మనసులోకి తెచ్చుకొని ఎప్పటికప్పుడు అది విడిచిపెట్టిపోకుండా దానిలో స్థిరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు వాక్యము మన జీవితం ఏర్పాటు చేస్తుందో వాక్యము చేసే గొప్ప కార్యక్రమం శుద్ధీకరణ. రెండవ అంశము మీరు గమనించినట్లయితే కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. ఇది ఎవరిని వారు పవిత్రులుగా చేసుకునే ప్రక్రియలో స్థిరులుగా ఉండాలి. ఎవరిని తన మట్టుకు తాను పవిత్రుడుగా చేసుకునే ప్రక్రియలో దేవుని యొక్క లేఖనానుసారంగా బ్రతుకులు కట్టుకుంటాడో వ్యక్తి వారిని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భక్త పౌలుకు తిమోతి చెప్పిన మాటలు మీరు చూడండి. ఆయన మాట్లాడుతూ 2వ పత్రికలో చెప్పిన సంగతులు 2వ అధ్యాయంలో 21వ వచనంలో గొప్ప ఇంట్లో ఉన్న పాత్రల కోసం చెబుతూ ఎవడైనా వీటిలో చేరక, మనం తెలుసు కదా గొప్ప ఇంట్లో బంగారం, వెండి, కర్ర, ఏమండి మట్టి పాత్రలు ఉన్నాయని చెప్తాడు కదా. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి అగుదాం. ఎప్పుడైనా ఈ మాటలు మీరు సరిగ్గా శ్రద్ధ పెట్టి చదివి చాలాసార్లు చెప్పారని అనుకుంటున్నాను నేను. ఆ 2 మాటలు ఏంటి? ఒకటి, తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల ఉందా అక్కడ, వాడు పరిశుద్ధపరచబడి అంటే తను తాను పవిత్రపరచుకొనని ఎడల వాడు పరిశుద్ధపరచబడడు. అది ఆ మాటకి అర్థం. తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడతాడు. యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్ర వాడు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయినను. యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉండాలంటే వాడు పరిశుద్ధపరచబడాలి. అంటే యజమానుడు ఫైనల్గా పరిశుద్ధపరిచి వాడుకుంటాడు. పరిశుద్ధపరిచి వాడుకోవాలంటే వాడు తను తాను పవిత్రపరుచుకోవాలి. అంటే పరిశుద్ధ జీవితం మీద కాంక్షలో స్థిరుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, దైవజనులు ఇలాగే ఎందుకు ఉండాలి అంటే అలాగే ఉండాలి. నేను బిల్లి గడ్డం పెంచుకోకూడదా? పెంచుకో. అర్థం అవుతుందా? నేను నిక్కర్లు వేసుకుని వీధుల్లో తిరగకూడదా? తిరుగు. నేను రోడ్డు మీద నుంచి తిరుగుకుంటూ వెళ్ళకూడదా? వెళ్ళు. నా కోపం వస్తే 2-3 బూతులు మాట్లాడకూడదా? మాట్లాడు. ఇది నీ వ్యక్తిగతంగా పరిశుద్ధికి సంబంధించిన విషయం.
పరిశుద్ధత అంటే శుభ్రత మాత్రమే కాదు, ప్రత్యేక జీవితం. నిన్ను చూడగానే నువ్వు దైవజనుడు గుర్తింపు కలిగినటువంటి స్థితి నీ జీవితంలో లేకపోతే నీకు నువ్వే దేవుని కొరకు ఐఎమ్ బీయింగ్ అపార్ట్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్, దేవుని సేవ కోసం ప్రక్కన పెట్టబడ్డాలనే ఫీలింగ్ నీకే లేకపోతే దేవుడు నిన్నెందుకు పరిశుద్ధపరుస్తాడు, ఎందుకు వాడుకుంటాడు? ఈరోజు ఈ మాట చెప్పుకుంటే భయం వేస్తుంది మనకి. ఎందుకంటే సేవకులు ఎవరు మట్టుకాలే ఇండిపెండెంట్ అయిపోయారు. నా సేవ నా ఇష్టం, నేను ఎవరికి జవాబు చెప్పాలనే భావం సేవకులకు వచ్చిన కారణం చేత ఎవడూ పక్కడానికి జవాబుదారిగా ఉండాల్సిన అవసరం లేదనే ఫీలింగ్తో పవిత్ర జీవితాలు పక్కకు పోయాయి. ఈ పని చేస్తే నాతో స్నేహం చేస్తున్నా, సహవాసం చేస్తున్నా నా తోటి దైవజనులు అడుగుతారేమో అనే భయం ఎవరికి లేదు. భయము కొంతవరకు వ్యక్తిని రెగ్యులేట్ చేస్తుంది, క్రమపరుస్తుంది. అందుకే సహవాసం చాలా అవసరం. ఈ స్థితి మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు వ్యక్తిగతమైన భక్తి జీవితంలో పరిశుద్ధ జీవితం కోసం తపన పడతాం. ఉపవాసం చేస్తున్నావా అని ఎవరైనా అడిగితే ఖచ్చితమైన సమాధానం చెప్పగలిగే పరిస్థితులు చాలా మంది దగ్గర లేదు. అంటే ఇంత ముందు చేసేవాళ్ళం అండి, ఇప్పుడు అంటే గ్యాస్ట్రిక్ వచ్చేస్తే ప్రభు వచ్చేసాడా? ప్రభు వచ్చే వరకు నీ శరీరాన్ని నలగొట్టుకునే ప్రక్రియలో ఒకటి, ప్రభుకు దగ్గరగా చేసే ప్రక్రియలో ఒకటి ఉపవాసం. ఉపవాసం అంటే భోజనం మానేసి వీధిలో తిరగడం కాదు, ప్రోగ్రాంలో వచ్చేయడం కాదు. ఉపవాసం భోజనం మానిన క్షణం ఆ గంట నువ్వు ఒక్కడు ఇంట్లో ఉండి నువ్వు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకోవాలి. అదే ఉపవాసం. ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదవడానికి, ఏకాంతంగా దేవునితో గడపడానికి వీలు లేనప్పుడు అది డైటింగ్ అవుతుంది. భోజనం మానేసి డైటింగ్ అవుతుంది తప్ప ఉపవాసం అవుతుంది. అలా ఉంటే భోజనం మానేసి ఇంట్లో ఉండాలి, లేక ఇంట్లో ఉన్న అవకాశం లేక తినేయాలి. ఇది ఎవరు నేర్పుతారు మనకి? నీ మట్టుకు నువ్వే దేవుని సందులో కట్టుకునే జీవితం రావాలి. కనుక భక్తి జీవితానికి సంబంధించి శరీరాన్ని నలగొట్టుకునే ప్రోగ్రాం, విశ్వాస జీవితాన్ని వెంబడించడానికి అందరికీ బోధిస్తున్నాను, మనం బోధించుకునే ప్రోగ్రాం. ఈ వాగ్దానాలు మనకున్నాయి కాబట్టి శరీరానికి ఆత్మకు అంటిన కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకున్నాం. మనం పవిత్రపరుచుకునే ప్రోగ్రాం ఆ తర్వాత దేవుడు పవిత్రపరుస్తాడు. నువ్వు పవిత్రపరుచుకుని దేవుని సేవ కోసం సిద్ధంగా ఉంటే దేవుడిని అభిషేకించి వాడుకుంటాడు. ఈరోజు ఎంతమందికి తెలుస్తుంది ఇది? ఎంతమందికి తెలుస్తుంది? దేవుని సేవ ఎవరైనా చేయొచ్చు, ఏ వయసులోనైనా చేయొచ్చు. కాకపోతే పరిశుద్ధ జీవితం మీద ఆశాకాంక్ష లేనటువంటి వయసు, అదేంటో తెలియకుండానే సేవలో దొర్లిపోయే వయసు ఏదైనా ఉంటే అది ఇంకా శ్రద్ధ తీసుకోవాలి. మన కార్యము వ్యర్థము కాకుండా ప్రతిఫలము పొందాలంటే నెంబర్ 2, పరిశుద్ధ జీవితపు కాంక్ష కలిగి బ్రతకాలి. అది తింటే అపవిత్రపరచబడిపోతాం అనుకున్న దానియేలు గుర్తు చేసుకుంటే, అవునా? ఒక క్షణం కూడా మనసులో దురాలోచనకు చోటుకొని యోసేపును గుర్తు చేసుకుంటే, ఇది యవ్వనస్తులు బోధించడానికి కాదు, మనమే మన జీవితాలలో అప్లై చేసుకునే పరిశుద్ధ సూత్రాలు. దేవునికి స్తోత్రం కలుగును. మొదటిది వాక్య సాధకము, రెండవది పరిశుద్ధ జీవితం, మూడవది ప్రార్థన చేయుటలో నిలకడగా ఉండాలి. దేనిలో? ఎవరి మట్టుకాలకే మన గుడిల మీద చేసుకుంటే నువ్వు రోజు ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు, ఎన్ని ప్రార్థనలు చేస్తావని అడగలేదు. ప్రార్థన అంటే నా దృష్టిలో వేరే భావం ఉంది. అవసరాలన్నీ లిస్టు దేవుని దగ్గర చెప్పేస్తే ప్రార్థన కాదు. స్పెండింగ్ టైం విత్ గాడ్, దేవుని సన్నిధిలో నువ్వెంత సమయము గడుపుతున్నావు. దేవుని అడుక్కోవడానికే కాదు, దేవునితో చెప్పుకోవడానికి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అడుక్కోవడం వేరు, చెప్పుకోవడం వేరు. మన ఫీలింగ్స్, మన ఆలోచనలు, మన ఆశలు, మనం ఎలా ఉంటే బాగుండాలనుకున్నామో మన కాంక్షలు, దేవుని మాట మనకు ఎలా అర్థమయ్యాయో, మన హృదయాన్ని ఎంత సంతోషం కలిగించాయో, ఆ కృతజ్ఞతాపూర్వకమైన మాటలు, టు హ్యావింగ్ ఫెలోషిప్ విత్ అవర్ బిలవ్డ్ సేవియర్, మన ప్రియ రక్షకునితో మన సహవాసాన్ని కట్టుకునే ప్రక్రియలో ఆ స్నేహము చేయడానికి ఎంత సమయం గడుపుతున్నావో, ఆ సమయంలో గడుపుతున్న గడియలు ఏదైనా మాట
నాకు ఈ కష్టం ఉందానో, నాకు ఈ బాధ ఉందానో చెప్పడం తప్పు కాదు, కానీ అంత గడిపా ఏం అడగబోతే దేవుని స్తోత్రం కనుక అంతసేపు మనం చూసినోడు, మన కష్ట నష్టాలు ఎదిగినోడు ఇక మళ్ళీ అడిగితే కానీ ఇవ్వకుండా ఉంటాడా అనే హృదయంలో ఒక నిశ్చయితకు వచ్చేస్తాం. కనుక పిల్లరా, ప్రార్థనలో నిలకడగా ఉండడం. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో చూడండి, భోజనాల దగ్గర గొడవ వచ్చింది. గ్రీకు భాష మాట్లాడే యూదులు హెబ్రీ భాష మాట్లాడే యూదుల మీద సరుగు తెచ్చుకున్నారు. భోజనాల దగ్గర మీరు మా మీద చిన్న చూపు చూస్తున్నారు అని. అందుకు అపొస్తలులు జనాలందరినీ దగ్గర పిలిచి 2వ వచనంలో మాట అన్నారు వాళ్ళు, మేము దేవుని వాక్యం బోధించటమా అని ఆహారం పంచిపెట్టే యుక్తము కాదు. మేము వాక్యం చెప్పాలయ్యా, భోజనం పెట్టడం కోసం ఈ పనంతా డిస్టర్బ్ చేసుకోలేదు. కాబట్టి మీరే మంచి పేరు పొందిన వాళ్ళు, ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వాళ్ళని 7 మనుషులు మీరు ఏర్పరచుకోండి, మేము వారిని పనికి నియమిస్తాము, మేము ప్రార్థన ఎందుకు వాక్య పరిచర్య ఎందుకు ఎడతెగక ఇందుము అన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 పాఠాలు నేర్చుకోవాలి. ఒకటి, మేము ప్రార్థనలోను వాక్య పరిచర్యలోను ఎడతెగకుండా ఉంటాం. భోజనాలు వడ్డించడం, భోజనాలు చూడడం మా పని కాదు. కాబట్టి ఆ భోజనాలు వడ్డించడం కోసం వాళ్ళు ఎవరు ఉండాలా? ఆత్మ, జ్ఞానము, మంచి పేరు, ఈ లక్షణాలు ఉండాలా. అలాంటి వాళ్ళ కోసం ఎదిగితే మన కార్యక్రమం చేయడానికి ఎవరు దొరకడం. మానేద్దాం. వచ్చిన నష్టం ఏంటి? మానేద్దామండి. ఉన్నవాళ్ళలోనే ఇదిగో రేపు కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ 6గురికి బాధ్యత అప్పగిద్దాం అనుకున్నాం కాబట్టి మీరు వచ్చి ఒక రోజు గుళ్ళో ప్రార్థన చేసుకోండి ముందు. లేకపోతే మీరు ఏంటంటే ప్రభువుతో స్నేహము కట్టుకునే ప్రక్రియలో మన ప్రార్థనలో నుంచి పుట్టుకొచ్చిన తప్పలా. కాబట్టి భక్తిలో స్థిరంగా ఉండాలి. 3వది ఏమవసరమైంది? ఎడతెగని ప్రార్థన. ఏంటండి ఎడతెగని ప్రార్థన? 1 వాక్యము, 2 పరిశుద్ధ జీవితము, 3 ఎడతెగని ప్రార్థన. చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇంకొకటి చెప్తాను. 4వది, ఈ 3 మనల్ని మనం దేవునికి అనుకూలంగా కట్టుకునేటువంటి అంశాలు. మనల్ని మనం దేవునికి అనుకూలంగా కట్టుకునే అంశాలు. ఎప్పుడైతే దేవునికి యోగ్యంగా అనుకూలంగా కట్టుకుంటున్నామో, ఇక 4వది, నీలో నువ్వు బాగున్నావు, వృద్ధి చెందుతున్నావు, మరి ఫలించొద్దా? మొక్క బాగా ఎదిగిందంటే ఏం చేయాలి? కాపుగా ఎదగాలి. ఖచ్చితంగా ఎదగకుండా జాండ మొక్కకి ఇంత కాయలు కాసింది అనుకోండి, అది చాలా మోసకరమైన మొక్క, ఆ కాయలు తినకూడదు. ఎందుకని? ఇప్పుడు చూడండి, బొబ్బోస్ కాయలు రోడ్డు మీదకి వస్తున్నాయి, ఇంత కాయలు. దాని చెట్టు చూసారా ఎంత ఉంటుంది? ఎక్కడైనా మీరు నేల తింటే ఉంటుంది, 3 అడుగులు చెట్టు ఉంటుంది, చెట్టు నేల దాకా కాయలు కాసేస్తాయి. జీన్ కల్చర్ చేసి చెట్టు ఎదగకుండా కాయలు మాత్రం కాసేలాగా దాన్ని తయారు చేశారు. కాయ పోస్తే కడుపులో 1 గింజ ఉండదు. గింజలు లేని బొబ్బోస్కాయలు ఎన్ని తిన్నా జబ్బే తప్ప ఆరోగ్యంగా అయ్యే తింటున్నాం మనం. ఈరోజు ఆత్మలో వృద్ధి చెందకుండా గొప్ప గొప్ప పనులు దేవుని కోసం చేసే బ్యాచ్ తయారైపోయారు. అర్థమవుతుందండి? గొప్ప గొప్ప పనులు. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, కొంతమంది సేవకులు చెప్పే వాక్యం విందామని. సరిగ్గా మీసాలు కూడా మనం కుర్రాలు నిలబడి వాక్యం చెప్పేస్తాం, మరణాలు చెప్పేస్తారు, ఫీలింగ్ ఇస్తూ ఉంటారు, గద్దించేస్తూ ఉంటారు, వృద్ధేస్తూ ఉంటారు. నా 30 సంవత్సరాల అనుభవంలో ఎదిగిన విషయం ఏంటంటే, వాడి మాటలు 5 నిమిషాలు వినగానే నాకు తెలుస్తుంది వీడికి దేవుడితో ఎంత పిసర కూడా సంబంధము లేదు. హైబ్రిడ్ బొబ్బోస్కాయ. ఏ బొబ్బోస్కాయ? హైబ్రిడ్ బొబ్బోస్కాయ. వీడు బోధ వల్ల బ్రతుకు వల్ల ఆ మనుషులు కీడుకే తప్ప మేలైతే జరగదు. ప్రభువుతో సహవాసం లేనోడు, బ్రతుకులు కట్టుకోలేనోడు, వాడు చేసే సేవ దేవుని కనుక మారదు. అయితే ఆత్మలో ఫలిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టంగా మారుతున్నప్పుడు, దైవ చిత్తాన్ని నేర్చుకుంటున్నప్పుడు, అప్పుడు మనము మన బ్రతుకులో దేవుని కోసం ఫలించాలనే కాంక్ష ఖచ్చితంగా జీవితంలో కలిగి ఉంటాం. గలతీ పత్రిక రండి. భక్త పౌరులు గలతీయులకు రాసిన పత్రికలో ఏ విషయంలో మనం స్థిరముగా ఉండాలో మరొక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడు. 6వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివితే ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. 9వ వచనాన్ని చూద్దాం. మనము మేలు చేయుట యందు విసుకక ఉందాం. దేనిలోను? మేలు చేయుటలో విసుకక ఉందాము.
ఒక మంచి మాట చెప్తాడు, మనం అలయక మేలు చేసితేమేని తగిన కాలమందు పంట కోతు కార్యాభివృద్ధి ఎందు స్థిరులను కదలని వారై ఉండండి, ఎందుకంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని చెప్పిన పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. తగిన కాలమందు పంట కోయాలంటే విసిగిపోకుండా మేలు చేయాలి. అంటే మేలు చేయడంలో ఏం చేస్తాం? 1-2 సార్లు ఎవరికన్నా మేలు చేశాక అక్కడ తేలే మనం కనడం మొదలుపెట్టి అనుకోండి, ఆ షాక్కి లాభం లేదండి, మన వల్ల కదండి, అవసరం అండి, వాళ్ళకి ఎలకి చేసి దెబ్బలు తిరిగేకంటే మనకు మనం చేసుకోవడం మంచిది అనిపిస్తూ ఉంటాం. విసిగిపోవద్దు, విసిగిపోవద్దు, మేలు చేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కదా. మేలు చేస్తూనే ఉండాలి. పంచదారని విషం అన్న వాళ్ళు ఉన్నారు, పంచదార తిని చచ్చిపోతారు బెదిరిస్తున్న వాళ్ళు ఉన్నారు. జనాలు విషం అంటున్నారు కాబట్టి ఇది తింటే చచ్చిపోతారంట కాబట్టి పంచదార తీయగా ఉండడం మానేస్తుందా? అందరూ బాధపడుతున్నారు. ఈ సంవత్సరం 2021 కొంచెం తీపి తగ్గించుకుందాం అంటదా పంచదార? 2020లో కొన్న పంచదార అయినా 2021లో కొన్న పంచదార అయినా ఎంత తీపి ఉండాలో అంత తీపి ఉంటుంది. అది మంచోడు వేసుకున్న తీయగా ఉందా, చెడ్డోడు వేసుకున్న తీయగా ఉందా? లక్షణం తీపి. దేవుని బిడ్డలు మేలు చేయడంలో 2021లో, 2022లో, 2023లో, దేవుడు ఆశిస్తే 2032లో కూడా అంతే స్వీట్గా ఉన్నాను మనం. దేవుని స్తోత్రం కదా. ఆ బుద్ధి వచ్చి తెలివితేటలు వచ్చి మానేయాల్సింది పాపాలకు దూరంగా ఉండడం, అది మానేయాలి. పాపాలకు దూరంగా ఉండాలి, పాపంతో సహవాసం మానేయాలి. కానీ మేలు చేయడం మానేయకూడదు. దేవుని స్తోత్రం కదా. ఉపకారం చేయడం మానేయకూడదు. ఉపకారమును ధర్మమును చేయ మరువకుడి. ఉపకారము ధర్మము చేయడం మర్చిపోకండి, ఇటు యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ సంవత్సరం మన భక్తి జీవితాలు కట్టుకునే ప్రక్రియలో మరొక్కసారి మనసు తెరచి పరిశీలన చేసుకుందాం. మనం చేసే కార్యాలు వృధా కాదు, చేస్తున్న సేవ వృధా కాదు, చేస్తున్న భక్తి వృధా కాదు. ఏడుస్తూ నడిచాం, దుఃఖపడుతూ నడిచాం, కుమురుతూ నడిచాం, ఒకళ్ళొకరు తోడు చేసుకుంటూ నడిచాం, నిరాశలో నడిచాం, అయినా వృధా కాదు. ఏం చేసామో దాని తగిన ప్రతిఫలాన్ని లేఖనం చెప్తుంది కదా. పిడుగుడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవుచూ విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకొని వస్తాడు. పనులు మోసుకున్నప్పుడు కలిగే సంతోషం నీకు రావాలంటే ఇప్పుడు స్థిరముగా ఉండాల్సిన విషయాలు స్థిరంగా ఉండాలి. మళ్ళా ప్రభుతో చెప్పుకుందాం, వాక్య ధ్యానంలో స్థిరంగా ఉందాం, పరిశుద్ధ జీవితంలో స్థిరంగా ఉందాం, ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉందాం, ఉపకారము మేలు చేసే విషయంలో స్థిరంగా ఉందాం. ఆ స్థిరత్వం మన జీవితాలను దైవస్థానాన్ని తోడుగా తీసుకుని వచ్చి ఆశీర్వాదానికి పాత్రులుగా మారుస్తుంది. తెలియకుండానే ప్రభు రూపంలోనికి మార్చబడతాం, అనుకూలంగా మార్చబడతాం. ఇట్టి స్థితి ప్రభు మనందరికీ అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ 1 సంవత్సరం అంతా దేవుని అందరికీ తోడై కుటుంబాలు పరిచర్యల్లో మేము బలంగా వాడుకొని దైవ చిత్తం చేసి సాధనాలుగా పాత్రలుగా మార్చాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప మనందరికీ తోడైంది.